సింపుల్గా ఈజీగా టేస్టీగా పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్ ఇది. లెట్స్ మేక్ పాస్తా. ఫస్ట్ అయితే పాస్తా తీసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక బౌల్లో బాయిల్ అయినాకనే వేయాలి. నార్మల్గా వాటర్ ఉన్నప్పుడు వేసారనుకో అది మెత్తగా అయిపోతాయి. బాయిల్ అయిన వాటర్లో పాస్తా వేసి కొద్దిగా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మంచిగా ఉడికేదాకా ఒక 5 minutes ఉడికిచ్చిద్దాం. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఈ పాస్తాని అయితే పక్కా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోండి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నా. చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అంటే కొందరు వెజిటేబుల్స్ తినరు కదా, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ ఈ కట్ చేసి వెజిటేబుల్స్ వేసుకోండి. అబ్బా ఏందో ఏమో వంట చేయడం ఏమో కానీ ఎప్పుడో ఒకసారి పక్కా కాలుతుంది, కాలకుండానైతే అస్సలు ఉండదు, అంతే కదా. ఆ వెజిటేబుల్స్ అన్ని కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటోస్ అయితే లాస్ట్ వేసుకోండి, ఫస్ట్ వేసుకున్నారనుకో అది గ్రేవీ లాగా అయిపోతుంది కాబట్టి లాస్ట్. అండ్ కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. షాప్లో మ్యాగీ మసాలా ఆర్ పాస్తా మసాలా దొరుకుతుంది, అది మస్ట్ అనమాట. అది లేకపోతే కొంచెం కారం ఎక్కువ వేసుకొని గరం మసాలా వేసుకోండి, అది కూడా సేమ్ ఫ్లేవర్ టేస్ట్ అట్లా ఉంటుంది. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న పాస్తా మొత్తం అందులో వేసుకొని ఒక 5 to 10 minutes అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండకుండా డ్రై అయిపోయేలాగా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా.